హలో అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనకు చాలామంది అయితే మనకి నైట్ అన్నం ఉంటుంది కదా, మిగిలిన అన్నము అదైతే చాలామంది అయితే పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టుకోకుండా ఒకసారి ఇలా చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇలాగా చేయడం వల్ల మనకి మార్నింగ్ టిఫిన్ అవసరం లేకోకుండా మార్నింగ్ టిఫిన్గా అయితే ఇదైతే యూజ్ చేసేయచ్చు. మనకి చాలా అంటే చాలా రకాలుగా చేస్తాం కదా, అలా కాకోకుండా ఈ అన్నం ఒక్కసారి ఇలా చేసి చూడండి. మరి ఇదే చేసుకుని తినాలని అంటారు. చాలా అంటే చాలా టేస్ట్గా. అలాగే ఇది మనకి పల్లీల చట్నీ ఉంటుంది కదా, పల్లీ చట్నీలోకి పప్పుల పొడి, ఇంకొచ్చేసి కొబ్బరి చట్నీలోకి దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ఫస్ట్గా 10 నుంచి 15 మధ్యలో అయితే దోరగా మాగింటాయి కదా పచ్చిమిర్చి, అవి తీసుకోవాలి. 2 తెల్లగడ్డలు, ఒక చిన్న ఎర్రగడ్డ, కొద్దిగా ఉప్పు అంటే సాల్ట్ అయితే తీసుకోండి. 4-5 రెబ్బలు కరివేపాకు. అవి తీసుకున్న తర్వాత మనకి చిన్న రోలు ఉంటుంది కదా, మిక్సీ పట్టడం వల్ల మనకి అంత టేస్ట్ అనేది రాదు. ఇలా చిన్న రోట్లో అయితే పచ్చిమిరపకాయలు అయితే ఇలా ఫస్ట్ అయితే దంచుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్, అలాగే ఎర్రగడ్డ, తెల్లగడ్డలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసి తెల్లగడ్డలు అయితే పొట్టు తీయకూడదు. ఇలా నీట్గా అయితే అంత మెత్తగా కాకుండా ఇలా మీడియంగా అయితే మిరపకాయలు అన్నీ, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు ఇలా మెదిగేంత వరకు అయితే ఇలా అయితే నీట్గా అయితే దంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో ఒక పెద్ద గరిటెడు ఉంటుంది కదా, దాంతో 1.5 గరిటెడు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ అంతా జీలకర్ర, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కాడికి కొంచెం తక్కువ ఆవాలు అయితే వేసుకోవాలి. తర్వాత 2 పిరికిళ్ళన్నీ మనకు పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. పల్లీలు వేసిన తర్వాత ఇలాగే ఒక 2-3 మినిట్స్ పల్లీలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు ఇందులో వేసుకొని నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, సాల్ట్, అలాగే పచ్చిమిర్చి అయితే ఇలా దంచుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం ఇందులోకి యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకి కింద మాడిపోతుంది కదా, అలా కాకోకుండా నీట్గా మనము మంట అయితే బాగా లో ఫ్లేమ్లో కాకోకుండా హై ఫ్లేమ్లో పెట్టి నీట్గా వేయించుకోవాలి. తర్వాత ఒక 1/4 స్పూన్ అంత పసుపు వేసి అది కూడా స్మెల్ లేకోకుండా నీట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అంతా అయితే ఇందులోకి యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇందులో మిరప్పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పచ్చిమిర్చి అయితే ఎక్కువ అయితే ఘాటు ఉన్నాయి, అందుకోసం నేను పచ్చిమిర్చి అయితే ఇందులోకి అయితే పచ్చిమిర్చి వేసాను, కానీ మిరప్పొడి అయితే యాడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే మిరప్పొడి కూడా వేసుకోండి. ఇందులోకి మసాలాలు ఏం వేయకూడదు, ధనియాల పొడి అలా ఉంటాయి కదా, అవి ఏం వేయకోకుండా ఇది మాత్రమే ఈ అన్నం వేసిన తర్వాత నీట్గా అయితే కలుపుకోవాలి. చూడండి మీకు కావాలనుకుంటే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసినా కూడా బాగుంటుంది, కానీ అది ఫ్లేవర్ అయితే మారిపోతుంది. చాలా అంటే చూడండి